తెలుగు రాష్ట్రాల్లో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుమలతో పాటు శ్రీకాకుళం అరసవెల్లిలో భక్తుల రద్దీ విపరీతంగా కనిపించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఒకే రోజు స్వామివారు సప్త వాహనాలపై దర్శనమిచ్చారు. ఒకరోజు బ్రహ్మోత్సవంగా జరిగిన రథసప్తమి వేడుకల్లో స్వామివారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. స్వామివారిని తనివితీరా దర్శించుకున్నారు. ఉదయం సూర్యప్రభ వాహనంపై, తర్వాత చినశేష వాహనంపై స్వామివారు తిరుమాడ వీధుల్లో ఊరేగారు. ఆ తర్వాత గరుడ వాహనంపై మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు. శ్రీవారి వరాహ పుష్కరిణిలో చక్రస్నానం పూర్తయిన తర్వాత కల్పవృక్ష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఇక సాయంత్రం సర్వభూపాల వాహన సేవతో పాటు రాత్రి చంద్రప్రభ వాహన సేవ జరిగింది. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లి సూర్య దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి సూర్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి నిజరూప దర్శనం కోసం దాదాపు 5 కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు. సుమారు 1,20,000 మంది భక్తులు రథసప్తమి ఉత్సవాలకు తరలివచ్చారు. దాదాపు 2,300 మంది పోలీసులతో గట్టి భద్రత ఏర్పాటు చేశారు. అటు కర్నూలు సూర్య దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. సూర్య దేవాలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. రథసప్తమి పూజలు చేసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సూర్యనారాయణ స్వామి జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ అనుబంధ దేవాలయమైన శ్రీ సూర్య దేవాలయంలో స్వామివారి విగ్రహానికి ఆలయ అర్చకులు పంచామృత అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. స్వామివారిని జిల్లెడు పూలు, పలు రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ అనంతరం తిరువారాధన సేవాకాలం షాత్తుముజై నిర్వహించారు. శ్రీరామస్తుతి, ఉపదేశాత్మక పారాయణం అనంతరం సూర్యప్రభ వాహనంపై స్వామివారికి తిరువీధి సేవను ఘనంగా నిర్వహించారు.